జనగామ జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన సంఘటనలు, సమావేశాలు, రాజకీయ అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై మా ఆకాశవాణి ప్రతినిధి బండారి నరసింహారావు అందిస్తున్న సమగ్ర నివేదికకు స్వాగతం. జనగామ జిల్లాలో ప్రభుత్వ పథకాల కోసం గ్రామ సభల ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించారు. నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నూతన పథకాలు ప్రారంభించారు. జిల్లాలోని రఘునాథపల్లిలో వ్యవసాయ పరిశోధనా శాస్త్రవేత్తలు కొత్త పంటల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. స్టేషన్ ఘనాపూర్లో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని ఓపీ, ఐపీ వార్డు, ఏఎన్సీ క్లినిక్లను ఆయన పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలోని రోగులకు వైద్యులు చేస్తున్న వైద్యాన్ని, అందిస్తున్న వైద్య సదుపాయాలను, రోగుల వివరాలను, వైద్యులు, వైద్య సిబ్బంది హాజరును పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుకు సంకల్పించిన 4 సంక్షేమ పథకాల కోసం అంశాల ఎంపికకు పాలకుర్తిలో నిర్వహించిన సర్వే పనులు, ఫీల్డ్ వెరిఫికేషన్ను ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి నిర్వహించారు. పాలకుర్తి మండలంలోని పాలకుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంతో పాటు ఎంపీడీఓ కార్యాలయాన్ని, కొడకండ్ల మండలంలోని లక్ష్మక్కపేట గ్రామాన్ని సందర్శించి సర్వే బృందాల పనితీరును తనిఖీ చేశారు. జనగామ మున్సిపాలిటీలో కొత్త మాస్టర్ ప్లాన్ కోసం రూపకల్పన చేస్తున్న నేపథ్యంతో ఇందుకు సంబంధించిన డ్రోన్ పరిశీలన, సర్వే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అమృత్ 2.0 పథకంలో భాగంగా నూతన మాస్టర్ ప్లాన్ తయారీ కోసం జనగామ మున్సిపాలిటీని ఎంపిక చేశారు. ఇందులో మున్సిపాలిటీలోని నివాస, వాణిజ్య, వ్యవసాయ భూముల గుర్తింపు, అభివృద్ధి, ఇతర అంశాల పరిశీలన కోసం డ్రోన్ ఏరియల్ సర్వేను నిర్వహించారు. 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధన కోసం జిల్లా విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జిల్లాలోని ఎంఈఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. బాలికల వసతి గృహాల్లో మహిళా ఐఏఎస్ అధికారులు నిద్రించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జనగామలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను ఐఏఎస్ అధికారిని నిఖిల సందర్శించారు. కళాశాలలో ఉన్న ల్యాబులు, కిచెన్ గార్డెన్, క్లాస్ రూమ్ తదితరాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. కెరీర్ గురించి, భోజనం, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని స్టేషన్ ఘనాపూర్లోని జూనియర్ సివిల్ జడ్జ్ ప్రథమ శ్రేణి న్యాయస్థానం భవనాన్ని పోర్ట్ఫోలియో హైకోర్టు జడ్జ్ సూరేపల్లి నంద జనవరి 31వ తేదీన ప్రారంభించారు. ప్రస్తుతం జనగామ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ సందీప్ ఈ కోర్టుకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు హక్కు అని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. బేటీ బచావో, బేటీ పడావో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జనగామ కలెక్టరేట్లో జిల్లా మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ డీసీపీ రాజమహేంద్ర నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మిషన్ శక్తి సామర్థ్యం, మహిళా సాధికారత కేంద్రం పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రతి ఆడపిల్ల పుట్టుక నుంచి ఉన్నత స్థాయికి చేరుకునే వరకు మహిళా చట్టాలు నిరంతరం రక్షణ కల్పిస్తాయని కలెక్టర్ తెలిపారు. ఏదైనా సమస్య ఎదురైతే 1098 టోల్ ఫ్రీ నెంబర్లో సంప్రదించాలని కోరారు. బాల్య వివాహాలు, బాల కార్మికులు, లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణాపై చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ రవికుమార్ అవగాహన కల్పించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి మోడల్ సౌర విద్యుత్ గ్రామాలను ఎంపిక చేసేందుకు కలెక్టర్ అధ్యక్షతన డిఎల్ఆర్సీ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూతనందిస్తున్నాయి. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన కింద మోడల్ సోలార్ విలేజ్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి 800 కోట్ల రూపాయలతో మోడల్ విలేజ్ ప్రాజెక్టు కింద ఎంపికైన ఒక్కో గ్రామానికి ₹1 మేర ఆర్థిక సహాయం లభిస్తుంది. నివాస గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వీధి దీపాలన్నింటికీ సోలరైజేషన్ చేస్తారు. ఈ పథకం కోసం జిల్లాలో 142 దరఖాస్తులు రాగా 166 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. పీఎం కుసుమ్ పథకంలో 370 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. దీనిలో 12 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు.